కొమ్మినేని గారు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యారు సార్. ప్రశ్నించే గొంతుకులకు ఈ ప్రభుత్వంలో ఎటువంటి దుస్థితి ఏర్పడిందో ఆ దృశ్యాలు చూస్తే, వారి ఎమోషనల్ విధానం చూస్తే చాలా బాధేస్తుంది. ఏం తప్పు చేయకపోయినా, ఆయన నోటితో ఎటువంటి కామెంట్ అనకపోయినా, క్షమాపణలు చెప్పినా ఆయనకు ఆపాదించి చేసినటువంటి ప్రచారం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. నిజంగా మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూసిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది, జర్నలిజం అనే దానికి ఎంత ప్రయారిటీ ఉంది, ఈ ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి మీడియాని అనగదొక్కాలని ప్రయత్నిస్తే ఎవరైనా కూడా మేము న్యాయ వ్యవస్థగా పైన చూస్తూనే ఉంటాం. మీలాంటి ఎవరైనా అనగదొక్కాలని చెప్పి ఎవరైనా ప్రయత్నించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పి మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే దానికి నిదర్శనం. ఎందుకంటే క్లియర్గా వాళ్ళు ఇద్దరు పెద్ద లాయర్లు పెట్టారు సార్. దాదాపుగా ఒక రోజు కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఉంటాయి. 2 కోట్ల వరకు, కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఉంటాయి. ముకుల్ రోహిత్కి అండ్ సిద్ధార్థ్ లోద్రా. అవును, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక లాయర్ సిద్ధార్థ్ లోద్రా అంటే వాళ్ళ ఇంట్లో మనిషి. సో ఆయన ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్ల 25 కోట్లు ఆల్రెడీ ఈ సంవత్సరంలోనే సిద్ధార్థ్ లోద్రాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. సో ఇప్పుడు కొమ్మినేని గారికి సంబంధించి కూడా ఇద్దరు పెద్ద లాయర్లను పెట్టారు. సో కొమ్మినేని గారి తరపున మాత్రం ఎవరైతే సిద్ధార్థ్ దవే అండ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు వాదించారు. సో క్లియర్గా చెప్పారు అసలు కొమ్మినేని గారికి ఏం సంబంధం అని వాళ్ళు అడిగితే, వాళ్ళు అసలు అడిగిన ముకుల్ రోహిత్కి వాదన ఏంటో తెలుసా, అసలు మీరు ఇక్కడి నుంచి తీసేసి హైకోర్టుకు పంపించేయండి అని అన్నాడు. ఇక్కడ మీ సుప్రీంకోర్టులో దీన్ని విచారణ చేయొద్దు, ఎందుకంటే ఇది అసలు హైకోర్టులో విచారణ జరగలేదు, ముందు మీరు దీన్ని హైకోర్టుకు పంపించండి అన్నాడు. అన్నాక ఎవరైతే ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు ఇద్దరు అసలు ఏంటి కేసు ఏంటి అని చూసిన తర్వాత ఈయన నవ్వాడండి. ఆయన మాట్లాడేటప్పుడు అన్నారు, మీరు వాదనలు ఎత్తుంటే నేను కూడా నవ్వుతా, మరి ఏం చేయమంటారు అంటారు. మీరు వాదనలు వినిపిస్తున్నప్పుడు నాకు కూడా నవ్వు వస్తుంది, మరి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలా? సో అని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేసి, ఆయనకు సంబంధం లేదు కదా, ఆయన ఒక మోడరేటర్ గా ఉన్నారు, ఆయనకి ఏం సంబంధం. అలా అనుకుంటే ఏదైతే ఇండియా టుడేకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కోట్ చేసి, రాజీవ్ సర్దేశాయ్ ఇంకా మిగిలిన అందరినీ కోట్ చేసి, మరి వాళ్ళందరినీ రోజు అరెస్ట్ చేయాలి కదా ఈ లెక్కలో. మరి ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు కదా ఏ రాష్ట్రంలో కూడా. ఇలా ఏదైతే మీడియాలో చర్చా వేదికలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఖండించలేదు తీవ్రంగా అనేటటువంటి దాని మీద ఎవరు అరెస్ట్ చేయలేదు, ఆయన ఏదో నవ్వాడు అనే దాని మీద ఎక్కడ అరెస్టులు జరగలేదు. సో ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేసేయండి, ఇమీడియట్ గా మేము బెయిల్ ఇచ్చేస్తాం, ఇమీడియట్ గా ఆయన రిలీజ్ చేయండి అని చెప్పారు. సో ఈరోజు నిజంగా కొమ్మినేని గారు 3 రోజులు ఇంకా ఏదైతే మొన్న లేట్ అవ్వటం వల్ల, ఎందుకంటే అది చూస్తాను, ఎందుకంటే ఆయనతో మీ ప్లేస్లోనే కూర్చొని మేము అనేక చర్చా వేదికల్లో పాల్గొన్నాం దాదాపుగా 5 సంవత్సరాల నుంచి. చూస్తుంటే ఒక ఎమోషనల్, ఎందుకంటే ఆయన చూస్తే ఏంటో ఈ వయసులో నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి దమనకాండని ప్రశ్నిస్తే 70 సంవత్సరాల వయసు 50 ఏళ్ల జర్నలిజాన్ని ఇలా గుంటూరు జైల్లో పెడతారా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజానికం, మీడియా మిత్రులు, ఈ మిగిలినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఎవరైతే నిష్పక్షపాతంగా జర్నలిజం బతికుండాలి, మీడియా అంటే విలువలతో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుతున్నటువంటిది. ఎవరో కొంతమంది ఉంటారు మీడియాని రాజకీయ బ్రోకరేజంగా వాడుకునేటటువంటి కొంతమంది ఆడ కూర్చొని వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఒక వీడియో వచ్చింది, మీరు ఆ వీడియో చూస్తే ఎందుకంటే కొంచెం ఈ టైంలో కొంచెం కామెడీ కూడా మనం కూడా వినాలి కాబట్టి ఎలా ఉంటుంది అనేది ఒక్క సెకండ్ వినిపిస్తాను సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ పాలన అయిందండి. చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ పాలన అయితే వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇట్లాంటి వీడియోలు ప్లే చేయొచ్చా? పాయింట్ నెంబర్ 1. రెండోది నవ్వొచ్చా? ఈ రెండింటికి చెప్పండి సార్. ఇప్పుడు అరెస్ట్ చేసినా పర్లేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తెచ్చుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన గైడెన్స్. ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో నవ్వినందుకే రాజకీయ జైలు గోడల్ని బద్దలు కొట్టించిన ధీరుడు క్లెమోరమైన వదిలేదు సార్, నాకు అది ఇప్పుడు డిబేట్ డిస్టర్బ్ అయిపోయింది. సో ఇలాంటి జర్నలిస్టులు కాకుండా నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి జర్నలిస్టులకి ఈరోజు సంతోషించేటటువంటి ఒక గొప్ప తీర్పును మన సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని చెప్పడం కోసమే అది ప్లే చేశాను. ఇది పాయింట్ నెంబర్ 1. 2, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి అది వద్దాం కానీ, ఈయన అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు నిజంగా ఎటువంటి రూల్స్ పాటించాలి చెప్పండి? సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని నిన్న అంటే శనివారం రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి వార్త చూసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర జరిగిన పరిణామాలు చూశారు కదా, అవునో కాదో తెలియదు. ఇప్పుడు ఐడి కార్డులు తీసుకొస్తారు, ఇది నేను పలానా స్టేషన్ నుంచి వచ్చానంటారు. ఐడి కార్డులు మార్ఫింగ్లు ఎంత ఈజీగా జరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. నిజంగానే పోలీసులు వచ్చారా లేదా ఎలా తెలుసుకోవడం? నేను అంటున్నది అంటే ఎలా తెలుసుకోవడం? ఒకటి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి, వాళ్ళ సహకారం తీసుకురావాలి, యూనిఫామ్లో ఉండాలి. ఇవేవి జరగలేదు. అప్పటికి కొమ్మినేని గారు అడిగారండి, సెర్చ్ వారెంట్ ఉందా?
అవును. అని కూడా ఆయన అడుగుతా ఉన్నారు. మ్మ్. అంటే ఏం వాళ్ళు ఏం మాట్లాడలే. ఎఫ్ఐఆర్ కాపీ దేనికి అరెస్ట్ చేస్తున్నారు, దేనికి కూడా చెప్పండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పట్లా. ఆయన నోటీసులు మెడిసిన్ ఇవ్వాలి, తీసుకుంటా నోటీస్ ఉన్నా కూడా కూడా- ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వాలి. రెండోది ఆయన ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తే సాయంత్రం ఇప్పుడు 6-7 గంటల విజయవాడ తీసుకుని వెళ్ళాలి. మ్మ్. మరి అప్పుడు దాకా అంతసేపు పడుతుంది కదా విజయవాడ అంటే మాక్సిమం 5 hours ఎంత నిదానంగా పోయినా కూడా. మ్మ్. అంటే నిదానంగా కొంచెం వాళ్ళని లేట్ చేస్తే తీసుకెళ్ళాలి, ఓకే. అర్ధరాత్రి తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెట్టడం. మ్మ్. సో ఎందుకంటే అదే రోజు మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా వాస్తవంగా అయితే. Yes. మరి ఆ రోజు నైట్ స్టేషన్ లో పెట్టాల్సినటువంటి పని లేదు కదా, వీళ్ళు తొందరగా తీసుకొని వెళ్తే. రైట్. సో ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు సివిల్ డ్రెస్సులో అసలు రాకూడదు. మ్మ్. పోలీసులు వాళ్ళు నిజంగా వారెంట్ తీసుకొని ఇదిగో మీకు అరెస్ట్ వారెంట్ ఉంది, మిమ్మల్ని తీసుకొని వస్తున్నా, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా అన్నప్పుడు వాళ్ళు యూనిఫామ్ లో వస్తే ఏంటి, యూనిఫామ్ లో రాకుండా సివిల్ డ్రెస్ లో ఎట్ట వస్తారు? Yes. సో సుప్రీంకోర్టు కరెక్ట్ గా Correct గా చెప్పింది కదా ఎస్, ఇక్కడ నుంచి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మీరు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు సివిల్ డ్రెస్ లో కాకుండా ఎస్ మీరు రండి, మీరు పోలీసులో కాదు అంటే మీరు పోలీస్ డ్రెస్, సో మీకు సంబంధించి ఇదిగో మీకు ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ, Yes. దేనికి అరెస్ట్ చేస్తున్నారు, ఎవరు కంప్లైంట్ పెట్టారు, దానికి సంబంధించినటువంటి ఏంటో మొత్తం పూర్తి ఆధారాలతో రండి, ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తాం, దాంట్లో నో డౌట్. ఓకే. ఎందుకంటే ఎక్కడ ఎవరు భయపడి పారిపోయే వాళ్ళు ఏం లేరు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకునే బ్యాచ్ మనం కాదు కదా. మ్మ్. సో వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారని చెప్పి ఒక నెల రోజులు కనపడకుండా పోయే టైప్ కాదు కాబట్టి ఖచ్చితంగా Right. ప్రిపేర్ అయి ఉన్నాం దానికి. ఈసారి అయితే నార్మల్ పోలీస్ డ్రెస్సులో రండి. రైట్.